అందరికీ నమస్తే. అసెంబ్లీ వేదికగా ఏం కనిపిస్తుంది? అసెంబ్లీ వేదికగా ఏం కనిపిస్తుందంటే బీఆర్ఎస్ వర్సెస్ ఆల్ పార్టీస్. దానిలో కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, ఎంఐఎం ఉంటుంది, సిపిఐ కూడా ఉంటుంది. ఏ అంశం వచ్చినా బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది. మిగతా వాళ్ళంతా బీఆర్ఎస్ని తప్పబడుతున్నారు. నిజానికి ఎప్పుడు అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ప్రతిపక్షాలంతా కూడా కోఆర్డినేషన్తో ఉంటాయి. ప్రతిపక్షాలు కోఆర్డినేషన్తో ఉండి ప్రభుత్వం చేసే తప్పులను ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగా నిలదీయాలి. అది వాళ్ళ ప్రాథమిక డ్యూటీ. ప్రతిపక్షం అని జనం ఎప్పుడు గుర్తుపడతారు? మీరు ప్రజల కోసం మాట్లాడినప్పుడు, ప్రజల కోసం ఫైట్ చేసినప్పుడు. అది అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే పోతాడు, అసెంబ్లీ లేనప్పుడు ఇంటికి పోయి ముఖ్యమంత్రిని కలిసి నేను పలానా రైతుల గురించి నేను మాట్లాడొచ్చినా అని చెప్తాడు. మాట్లాడిన లేదు ఎవరు తెలియదు. కానీ అసెంబ్లీలో ఫేస్ టు ఫేస్ ఆడ వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు, అడుగు రైతుల గురించి. ముఖ్యమంత్రి ఉంటాడు, అడుగు జనాలను వాళ్ళు ఇచ్చిన హామీల గురించి అడుగు. ఇంకా రకరకాల మంత్రులు ఉంటారు, వాళ్ళని అడుగు. లేదా మీ కాన్స్టిట్యున్సీలో ఏమవుతుందో అడుగు. ఎవరు వద్దన్నారు? మీ కాన్స్టిట్యున్సీలో ఏమవుతుందో అడగండి. కానీ ఇక్కడ ఏమైంది? అసలు ఏమీ లేదు. కోఆర్డినేషన్ మొత్తం అధికార పార్టీ సైడ్ ఉంది. కాంగ్రెస్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నది. కాంగ్రెస్ ఎంఐఎంను, బీజేపీని, సిపిఐని కోఆర్డినేట్ చేస్తున్నది. అంటే ఎప్పుడు ఏం మాట్లాడాలి? వీళ్ళు బీఆర్ఎస్కు కౌంటర్ ఇస్తున్నారు. అక్కడ గవర్నమెంట్ బీఆర్ఎస్ లేదు. మొత్తం ఈ అసెంబ్లీ జరిగిన తీరును చూస్తే ఇక బీఆర్ఎస్ఏ ప్రతిపక్షం, ఇంకా మిగతా ప్రతిపక్షాలు లేవు అన్నట్టుగా కనిపించింది. నిజానికి ప్రతిపక్షాలు బాధ్యతతో ఉండాలి. బీఆర్ఎస్ గత గవర్నమెంట్ అయిపోయింది, వాళ్ళు ఓడిపోయినరు, అయిపోయింది. వాళ్ళ గత గవర్నమెంట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. గత గవర్నమెంట్లో ఏం జరిగింది, ధరణిలో ఏం జరిగింది, లేకపోతే రైతు బంధులో ఏం జరిగింది, మిగతా విషయాలు ఏమన్నా కూడా బీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. కానీ మిగతా పబ్లిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు వీళ్ళు కలిసి కదా ఫైట్ చేయాల్సింది, వీళ్ళు కలిసి కదా మాట్లాడాల్సింది. ధరణి వచ్చినప్పుడు, ధరణి ఇష్యూ వచ్చినప్పుడు ధరణిలో తప్పులు ఉన్నాయన్నారు, బెటర్. మళ్ళీ భూభారతిలో ఉండే అసలు భూభారతి బిల్లు కూడా కనీసం చదవకుండా వీళ్ళు ఎంఐఎం, బీజేపీ, సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేసి పడేసినారు. కాంగ్రెస్ చేసే ప్రతి పనికి సపోర్ట్ చేసినారు. టూరిజం సూపర్, ఆహో ఓహో అంటే ఇక టూరిజం ఏమి కనిపిస్తుందా మనకు? టూరిజం ఏమన్నా కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి? టూరిజం డెవలప్ చేసిండ్రా? ఏమన్నా కొత్తగా విజిటింగ్ ప్లేసెస్ ఏమైనా క్రియేట్ చేసిండ్రా ఈ సంవత్సర కాలంలో? ఏమీ లేదు. అంతకుముందున్నాయి ఇప్పుడే. అంతకుముందు గవర్నమెంట్ బాగా చేసింది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నీళ్లు ఉండే, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కరెంట్ ఉండే, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బాగుండే అంటే తెలంగాణనే అవసరం లేదు. అంతా బాగుండే తెలంగాణ ఎందుకు? అవి ఏమి లేకనే తెలంగాణ తెచ్చుకున్నాం. వాళ్ళందరూ అవి బాగున్నాయంటే వీళ్ళు ముగ్గురు ముడిచిపోతున్నారు. బీజేపీ వాళ్ళు, ఎంఐఎంలు, సిపిఐలు ముడిచిపోతున్నారు. ఇష్యూ వచ్చినప్పుడు ప్రభుత్వాలు ప్రతిపక్షాలను ఖచ్చితంగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కానీ వీళ్ళను అడగకుండా వీళ్ళని డిఫెన్స్లో పడేసే ప్రయత్నాలు చేసుకుంటాయి. అసలు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు? చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ స్టేట్మెంట్స్ మీకు చదివి వినిపిస్తా. ధరణి ఇష్యూ వస్తే ధరణి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి, ఎందుకు జరగకూడదు, జరపాలి అని మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఫ్లోర్ లీడర్ అడుగుతాడు. ఇంకేదో సబ్జెక్ట్ వస్తే కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరపాలి అంటాడు. అంటే ఈ సంవత్సర కాలంలో అదే మహేశ్వర్ రెడ్డి చాలా ఆరోపణలు చేసిండు. మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఆఫీస్ వేదికగా ప్రెస్ మీట్లు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసిండు, వాళ్ళ అన్నదమ్ముల మీద, మంత్రుల మీద ఆరోపణలు చేసిండు. అసెంబ్లీకి వచ్చినాక మహేశ్వర్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? అసెంబ్లీలో మహేశ్వర్ రెడ్డి ఆ విషయాలు మాట్లాడకుండా బీఆర్ఎస్ను టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ను అధికార పార్టీ టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది అనేది బీజేపీ వాళ్ళు మాట్లాడాలి. సంవత్సర కాలంలో మీరు హామీలు అమలు చేసిండ్రా? ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు ధరణి ఉంది, ధరణి బాగాలేదన్నారు, ఓకే రైట్. ధరణి బాగాలేదు అన్నప్పుడు ధరణి ఇప్పుడు భూభారతి బాగుందా? భూభారతిలో ఈ సమస్యలు వస్తాయా? ఈ సమస్యలు ఎవరు బాధ్యత వహిస్తారు? అంతకుముందు ప్రభుత్వం ఇట్లయింది, అది కదా మాట్లాడాల్సింది బీజేపీ. ఎంఐఎం వాళ్ళు అంతకుముందు ధరణి పెట్టినప్పుడు ఆహో ఓహో అన్నారు. అదే ఇష్యూ ఇప్పుడు వచ్చే వరకు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? And it was enacted, sir, only to help one family, sir. ఏం లేదు. ఆయన అనేది ఏంటంటే ధరణి వచ్చిన తర్వాత ఫస్ట్ డే నుంచే దోపిడీ స్టార్ట్ అయిందంట. ధరణి 2018లో వచ్చింది. 2018 తర్వాత ఎంఐఎం బీఆర్ఎస్ కలిసే కదా ఉన్నది. మరి ఒక్కరోజు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ ఎందుకు మాట్లాడలేదు? 2018లో ధరణి వచ్చిన తర్వాత ఈయన చాలాసార్లు పోయిండు ధరణి అసెంబ్లీ వేదికగానే. ఫస్ట్ స్పీచ్ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడాడు.
పొగుడుతూ ఇప్పుడు తప్పడుతున్నాడు. ఇంకా సిపిఐ వాళ్ళేమో వాళ్ళు ప్రజా పోరాటాలు గెరిల్లా పోరాటాలు మొత్తం వదిలేసిన ఆయుధాలంతా వదిలేసి వాళ్ళు ఇప్పుడు ఉన్న ఒక్క మంత్రి ఒక ఎమ్మెల్యే కానీ ప్రభుత్వమే మాదనుకుంటున్నారు వాళ్ళు. అంటే జీవితకాలంలో సిపిఐ ఇక్కడ కాదు ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉండి ఊరేగి ఇదే మాదే ఇది గవర్నమెంట్ అనే పొజిషన్కి వచ్చేసినారు. కాంప్రమైజ్డ్ పాలిటిక్స్, కమ్యూనిస్టులకు కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ చేసిన తర్వాత ఆ పార్టీలు అవసరం లేదని జనాలు కూడా తొక్కేసారు. అంటే ప్రతిపక్షాలను చీల్చే ప్రయత్నం అధికార పార్టీ చేస్తే ఆ కుట్రలను ఛేదించి ప్రజల తరఫున ప్రతిపక్షాలు మాట్లాడాలి. అవసరమైతే ఒక్కొక్కసారి ప్రతిపక్షాలంతా ఉమ్మడి ఎజెండాను అమలు చేస్తాయి. బీజేపీ వాళ్ళు ట్రాక్టర్ వేసుకొని వస్తారు అసెంబ్లీకి, ఆడ వదిలేసిపోతారు, లోపలికి కొన్నాక బాయ్ బాయ్. బీజేపీ వాళ్ళు ఇంకేదో వేసుకొని వస్తారు, అక్కడి నుంచి గేట్ కాడికి వచ్చినాక బాయ్ బాయ్, లోపలికి కొన్నాక. ఎంఏం వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు బాయ్ బాయ్. ఆ విషయం అందరికీ తెలుసు. మొత్తం ఈ అసెంబ్లీ సెషన్ చూస్తే రాష్ట్రంలో ఒకే ప్రతిపక్షం ఉంది, అది బీఆర్ఎస్ అని ఫోకస్ అయ్యే విధంగా కనిపించింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి చేసే అన్యాయము, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులో, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏదో ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడమో, లేదా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇక్కడ ఏం అమలు అవుతున్నాయి ఏం అమలు అవుతలేవనో ఒక్క గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, ముఖ్యమంత్రితో సహా. అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ రావాల్సిన అన్నీ వస్తున్నాయని అర్థం చేసుకోవాలి మనం. విభజన హామీలు అయిపోయినాయి, పైసలు వచ్చేసినాయి. పక్క రాష్ట్రానికి ఎట్లా వస్తున్నాయి పైసలు, మన రాష్ట్రానికి ఎట్లా వస్తున్నాయి అడిగినరా? అడగలే. ప్రతి ఇష్యూ నువ్వు ఏదైనా తీసుకోండి, ప్రతి ఇష్యూ కేటీఆర్ అరెస్ట్, కేటీఆర్ మీద కేసు ఇష్యూ వచ్చింది. కేటీఆర్ మీద కేసు ఇష్యూ వచ్చినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వాదించుకుంటారు. వాళ్ళు అడిగింది ఏంది? చర్చ చేయాలని. చర్చ చేయాలని బీజేపీ సిపిఐ కూడా అడగొచ్చు, ఎంఐఎం కూడా అడగొచ్చు. జనం కోసం, జనానికి ప్రభుత్వం ఏం చేస్తుంది తెలపడం కోసం. ఈ కేసులో కేటీఆర్ని ఇరికియొచ్చు, చర్చించి కేటీఆర్నే ఇరికించవచ్చు. చర్చలో మీ దగ్గర మసాలా ఉంటే కేటీఆర్ని ఇరికించవచ్చు. కానీ మొత్తం ప్రభుత్వ ఎజెండాను మోస్తున్నాయి ఈ మూడు పార్టీలు అసెంబ్లీలో అనిపించింది. ఏ ఇష్యూనే తీసుకోండి. రైతు భరోసా ఇష్యూ వచ్చింది. రైతు భరోసా ఇష్యూ వస్తే రైతు భరోసా బాగుంది, ఇవ్వండి, మీరు ఇవ్వాలి. మరి ఇప్పటిదాకా ఇంత బాగున్నారు, ఇన్ని పైసలు ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి, రుణమాఫీ ఇట్లా ఉంది. హైడ్రా గురించి మాట్లాడినారు ఎవరన్నా? వీళ్ళు మూసీ గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఒక్క ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఒక్కడు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటున్నాడు. ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటున్నాడు, ఆయన వ్యవహారం గురించి. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఆయన అవసరమైతే రేపు మాపు ప్రధాని అయితే అన్ని దేశ సమస్యలు మాట్లాడుతున్నాడు. కామారెడ్డి ఇష్యూ మాట్లాడాడు, స్టేట్ ఇష్యూ మాట్లాడాడు. ఆయన నేను ఎక్కడనో వెళ్ళిపోయినా అనుకుంటున్నాడు కామారెడ్డి ఎమ్మెల్యే. అసలు కామారెడ్డిలో ఏం చేస్తున్నాడో తెలియదు. ఇంకా మిగతా వాళ్ళు కూడా అదే పరిస్థితి. మిగతా వాళ్ళు ఆదిలాబాద్ ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళు కూడా అసలు ఇష్యూస్ని వదిలేసి అసలు పబ్లిక్ ఇష్యూస్ మీద ప్రభుత్వాన్ని అడిగినరు, పలానా ఇష్యూ మీద గట్టిగా అడిగినరు, ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టినరు అని అడిగిన ఒక అంశం చెప్పండి. నిలబెట్టినరు వీళ్ళు ప్రభుత్వాన్ని, అసలు సమాధానం రాబట్టినరు జనాలకు అని. బీజేపీ, ఎంఐఎం, సిపిఐ అంటే వీళ్ళు ప్రతిపక్షాలా లేకపోతే అధికార పార్టీలో ఉన్న సభ్యులా? వీళ్ళు అధికార పార్టీకి తోక పార్టీలా ఇవి? బీజేపీకి 8 మంది మెంబర్స్ ఉన్నారు, ఎంఐఎంకి 7 మంది ఉన్నారు. బీఆర్ఎస్తో కలిసిపోయే అది లేకపోయినా కూడా కనీసం మీకు ఒక ఎజెండా ఉండాలి కదా అసెంబ్లీలో. అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలకి ఏమైనా చెప్పేతోడు ఉన్నాడా? ఒక క్లాస్ కనీసం అసెంబ్లీలో ఎట్లా ఉండాలి, అసెంబ్లీలో ఏ అంశాల మీద మాట్లాడాలి, ఇవాళ ఏ అంశం తీసుకోవాలనేది ఉందా ఏమన్నా? బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కొట్టేసినా కిక్కుమన్నారు బీజేపీ వాళ్ళు. మరి మీరు వాయిదా తీర్మానం దేనికోసం ఇచ్చినట్టు? స్పీకర్ కొట్టేయాలని ఇచ్చినట్ట? వాయిదా తీర్మానం ఇచ్చినప్పుడు దాని మీద కట్టుబడి ఉండాలి కదా. ఆ రోజు వాయిదా తీర్మానం మీ వాయిదా తీర్మానాన్ని కొట్టేసినప్పుడు స్పీకరు మీ నిరసన ఉందా? వాకౌట్ చేసిండ్రా? నిలదీసిండ్రా? పోనీ సభలో లేచి కనీసం మేము ఇచ్చిన వాయిదా తీర్మానం జనాల కోసం ఇచ్చిరా? మీరు జనాల కోసం ఇస్తే కనీసం ఎట్లా వాయిదా తీర్మానం అంటే అర్జెంటుగా ఆ ఇష్యూ మీద చర్చించాలని ఇవ్వడం. మరి ఆ ఇష్యూ మీద చర్చించాలి అని ఏమైనా ఇచ్చిండ్రా? ఇవ్వలే. అసలు అసెంబ్లీలో ప్రతిపక్షం అంటే నాట్ ఓన్లీ ప్రధాన ప్రతిపక్షం, మంచి ప్రతిపక్షం ఉంది. ఇప్పుడు 8 మంది ప్లస్ వీళ్ళొక 28 మంది, ఆ 10 మంది పోని వాళ్ళు అటుగారు ఇటుగారు, పార్టీ మారిన 10 మంది అటుగారు ఇటుగారు, వాళ్ళు అటు లేరు ఇటు లేరు. ఈ 8 మంది వీళ్ళొక 28 మంది, 36 మంది. అవసరమైతే 7 మంది ఎంఐఎం, 43 మంది. అసలు
ఇంత పెద్ద ప్రతిపక్షం అసెంబ్లీలో ఉంటే ప్రభుత్వము ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే భయపడాలి, లేకపోతే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కు కట్టుబడి ఉండాలి. అసలు వాళ్ళకి అవకాశమే లేదే. అధికార పార్టీ వాళ్ళు చాలా ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. రాష్ట్ర అప్పుల మీద చర్చ జరిగింది. అప్పుల మీద చర్చ జరిగితే 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసినామని బట్టి విక్రమార్క చెప్తే బీజేపీ వాళ్ళు మన 1,20,000 కోట్లు ఏం చేసినామని అడిగినరా? ఎంఐఎంలు అడిగినరా? ఎవరు అడిగినరు? కమ్యూనిస్ట్ పార్టీలు అడిగినరా? ఒకప్పుడు అప్పులు చేసి జనాలను గుదిబండ అని మాట్లాడే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడినరా? ఏమీ లేదు. కాంగ్రెస్ గొడుగు కింద మేము పచ్చగా ఉంటే చాలు, మేము ఎచ్చగా ఉంటే చాలని బీజేపీ తర్వాత ఎంఐఎం సిపిఐ ఎమ్మెల్యే అనుకుంటున్నారు. అంతేగాని జనాల సమస్యలు ఏం లేవు. అటు బీఆర్ఎస్ఏ ప్రతిపక్షం ఎందుకు కనబడుతుంది అసెంబ్లీలో? మీ ఫెయిల్యూర్ కదా. మీరు కనుక సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది మీకు బీజేపీకి, ఈ 8 మంది ఎమ్మెల్యేలు గడిచిస్తే బీఆర్ఎస్ కనపడుతుందా అసెంబ్లీలో? అసలు బీఆర్ఎస్ఏ ఎందుకు కనబడుతుంది? ఇప్పుడు ఎక్కడ చూస్తే కాంగ్రెస్ తెలంగాణలో ప్రతిపక్షం ఏంటంటే బీఆర్ఎస్. అసెంబ్లీ ఫోకస్ మొత్తం అట్లే కనిపించింది. ఇప్పుడు వీళ్ళు కనుక గట్టిగా మాట్లాడితే అవతల రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తాడు బీజేపీ కూడా. వీళ్ళు రేవంత్ రెడ్డిని ఇరికిస్తే కదా, వీళ్ళు రేవంత్ రెడ్డిని నిలదీస్తే కదా వీళ్ళు నిలదీసేది. ఎంఐఎంలు కూడా అంతే. ఓల్సిటీలో సమస్యలు లేవు, అసలు హైదరాబాద్లో సమస్యలు లేవు. మూసి మీద ఇప్పటిదాకా ఒక్క కిక్కు అని ఒక మాట మాట్లాడలేదు. వాళ్ళ కాలేజీ ఇష్యూ గురించి మాత్రం మాట్లాడారు. వాళ్ళ కాలేజీ అంటే ఎఫ్టీఏలో లేదంట. ఆ చెరువు కోడిగూడ ఆకారం ఉన్న చెరువు అర్ధచంద్రాకారం లాగా అయింది. మధ్యలో వీళ్ళు కబ్జా చేస్తే ఎఫ్టీఏలో లేదు, అయిపోయింది. అసెంబ్లీ సాక్షిగా ఆయన సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నాడు, మా కాలేజీ ఎఫ్టీఏలో లేదని. ఎవరు సమాధానం చెప్పాలి? అందుకే అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ ఆల్ పార్టీ అన్నట్టుగా జరిగింది మొత్తం అసెంబ్లీ అంతా కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.